హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ అయితే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు అని చెప్పేసి అప్లికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో దరఖాస్తుదారుని వివరాలు వచ్చేసి ఇంటి యజమానురాలు ఎవరు ఉంటారో వారి పేరు, అలాగే లింగం, వారి ఏ కులం, అలాగే పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, అలాగే ఏం పని చేసుకుంటారో, కూలి పనా లేకపోతే మన ప్రైవేట్ జాబా, అది ఏం చేసుకుంటారో అది, అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, క్రమ సంఖ్య, పేరు, దరఖాస్తుదారునితో సంబంధం, లింగం ఫీలా మేలా అని చెప్పేసి, అలాగే పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసి అన్ని అయితే రాయాలి. ఇలా ఎంతమంది ఉంటే అంతమంది డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. తర్వాత ఇంటి నెంబర్, వార్డ్ నెంబర్, అలాగే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, అలాగే ఏ డిస్టిక్ అనేది పూర్తిగా ఫిలప్ అయితే చేయాలి. అలాగే ఒక ఫోటో అయితే పెట్టాలి టాప్ అయితే. ఈ ఫోటో అయితే పెట్టాలి. ఫోటో పెట్టిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఈ రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకుంటారో ఈ నెక్స్ట్ మంత్ 2 నుంచి అయితే వాళ్ళైతే ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు మనకు. దీనికి సంబంధించి ఎవరు, తాళ్ళ తండ్రి పేరు ఏంటి, వాళ్ళు ఏ వార్డులో ఉంటారు, ఏ మండలం, ఏ జిల్లా, ఏ తేదీ నాడు వీళ్ళు అయితే అప్లికేషన్ ఇచ్చారు, ఇదిలా వాళ్ళైతే అప్లికేషన్ ఈ రిసిప్ట్ అయితే ఫిల్ చేసి ఏ అధికారి అయితే అంటే వాళ్ళు ఎంఆర్ఓనా ఎంపీడీఓనా వాళ్ళు ఏదైతే స్పెషల్ ఆఫీసర్ పెడతారో వారి నుంచి అయితే ఈ సంతకం పెట్టి వాళ్ళైతే మీకైతే ఇది రిసిప్ట్ అయితే ఇస్తారు. రిసిప్ట్ ఇచ్చిన తర్వాత ఇది ఎన్ని రోజులు వస్తుంది అనేది ఇంకా వాళ్ళు క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రజెంట్ అయితే అప్లికేషన్ ఫామ్ ఒకటి ఫిల్లింగ్ అయితే ఇలా చేయాలని చెప్పేసి వాళ్ళైతే రిలీజ్ అయితే చేశారు. దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వస్తే మరొక వీడియో అయితే నేను చేస్తాను. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరూ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే తెలంగాణలో చాలామంది అయితే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ హెల్ప్